జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే నెల 15వ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే 15వ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు. మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనీశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాశులు మారేప్పుడు ప్రత్యేకతలు ఉంటాయి. ఉదాహరణకి శనీశ్వరుడికి ఏలినాడు శని ఉంటుంది, అర్ధాష్టమ శని ఉంటుంది, అష్టమ శని ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని, కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని, కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని ఇలా ఉంటుంది, అష్టమ శని ఇలా ఉంటుంది. అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి, నదులకి పుష్కరాలు వస్తాయి. పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు. ఇప్పుడు మే 15వ తారీఖు నుంచి ఒక 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం, సహజ 3వ స్థానము, బచక్రంలో సహజ 3వ స్థానమైన మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. యాక్చువల్గా 3వ స్థానం అనేది మరణకారక స్థానము. మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము. కాకపోతే అదే పరాశర హోరాశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే 3వ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది. సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే 3వ స్థానంలో ఉంటే 5వ దృష్టితో 7వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 7వ దృష్టితో 9వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 9వ దృష్టితో లాభస్థానాన్ని చూస్తాడు. సో అంటే ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి. ఇప్పుడు 7వ స్థానం, సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, అలాగే వైవాహిక జీవితంలో పొరపచ్చాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. 9వ స్థానం మీద ఆయన సహజ కాలపురుషుడు కుండలిలో 9వ స్థానానికి అధిపతి, ఆయన ధనుసు రాశికి అధిపతి. 9వ స్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం. అంటే ఇంకా అదొక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు. శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది. అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది. ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మను మంచి థాట్స్ ఇస్తారు, ఈ పని చెయ్యి, మీకు ఇన్ని వరాలు వస్తాయి, ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు. అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు, ఫైనాన్షియల్గా బాగా ఉంటుందన్నమాట. అందరితోటి బాగుంటుంది, ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి. ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానంలో. మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది, కానీ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ క్యాన్సిలేషన్ ఆయన సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. 2 ఉన్నాయి. సో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారము ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది, దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి, ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి, బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు లాభస్థానంలో జరుగుతూ ఉంది బృహస్పతి యొక్క సంచారము. లాభస్థానంలో ఉన్న బృహస్పతి మంచి జీవాన్ని పోస్తూ ఉన్నాడు, మీ సోషల్ సర్కిల్ని పెంచుతూ ఉన్నారు, అలాగే మీ కమ్యూనికేటివ్ కెపాసిటీని పెంచుతున్నాడు, ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాడు ఆయన. అలా మీకు ఫైనాన్షియల్ మోడ్స్ను కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. మీకు ఉన్న చోట మీరు చేస్తున్న చోట సంపాదన అన్నా పెరుగుతుంది, లేదంటే మీరు చేస్తున్న చోట సంపాదన పెరగకపోయినా కూడా మీకు కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త ఆపర్చునిటీ వస్తాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు డెఫినెట్గా తటస్థిస్తుంది. ఎందుకంటే ఆయన లాభస్థానంలో ఉంటూ ఫైనాన్సెస్కి జీవం పోస్తూ ఉన్నారు, ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తెస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ ఉదాహరణకి మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే కనుక అప్పుడు మీరు ఈ పాయింట్ ఇమ్మీడియట్గా చూడకపోవచ్చు. మీరు అంటే కొంత మీకు ఈ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నట్టు ఉంటుంది, కానీ మీకు ఆల్రెడీ ఇబ్బంది ఉంటే వాటి నుంచి కొంత ఊపిరి తీసుకునే పరిస్థితులు అయితే గురు భగవానుడు ఇప్పుడు డెఫినెట్గా కలిగిస్తున్నాడు. అసలైతే
ఆయన ప్రామిస్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రామిస్ ఆయన చేస్తున్నాడు. ఆర్థిక స్థితిగతుల్లో మెరుగుపరుస్తున్నానన్న ప్రామిస్ అయితే ఆయన చేస్తూ ఉన్నారు. సో ఇలాగా మీరు అనుకోకుండా ఒక కొత్త పనికి శ్రీకారం చుడతారు ఈ సంవత్సరంలో. ఈ కొత్త పని ఏంటి అనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఒక స్వగృహానికి కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్కి కావచ్చు, లేదా ఒక కొత్త లేదా ఒక కొత్త ఫైనాన్స్కి సంబంధించిన అంటే సేవింగ్స్కి సంబంధించిన విషయంలో కావచ్చు, ఏదైనా కూడా ఒక కొత్త పనికి శ్రీకారం చుట్టిస్తున్నాడు ఈ సంవత్సరం లోపల. ఏదో ఒక టైంలో ఇది మీరు చూస్తారు. అలాగే మీకు కమ్యూనికేషన్స్ అన్నీ కూడా చాలా బాగా రిఫైన్ అవుతాయి. కమ్యూనికేషన్స్ విషయాల్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవన్నీ కూడా సద్దుమణిగే శుభ సమయం అని చెప్పాలి ఇప్పుడు సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. సో కమ్యూనికేషన్లో మిమ్మల్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీటికి చాలా అవకాశం ఉంది. మీడియాలో ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా వీళ్ళకి ఇంకా చాలా మంచి శుభ సమయము. ఇప్పుడు అంటే మీడియాలో రంగంలో ఉన్న వాళ్ళు మీరు కనుక సింహరాశి సింహలగ్నంలో పుట్టి ఉంటే చాలా బాగా ఉంటుంది. అలాగే మీరు కనుక పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉంటే లైమ్ లైట్లోకి తీసుకెళ్తూ ఉన్నాడు. ఒక లైమ్ లైట్ని మీ మీద త్రో చేస్తూ ఉన్నాడు గురు భగవానుడు. ఈ లైమ్ లైట్ త్రో చేయడం వల్ల మీకు చాలా సంతోషంగా అప్పుడు ఎప్పుడైనా గురు భగవానుడు చేస్తే అది అదృష్టాన్నే ఇస్తుంది. చాలా సంతోషంగా అప్వర్డ్స్గా మీ లైఫ్ అప్గ్రేడ్ అవ్వడం అనేది మీరు చూస్తారు. సో కమ్యూనికేషన్ విషయాల్లో కూడా చాలా పాజిటివ్ చేంజెస్ మీరు చూస్తారు. మీకు తెలియకుండానే చాలా అంతకుముందు ఏదైనా విషయంలో మీరు మొహమాటంతో చెప్పలేకపోయిన వాళ్ళు ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు మాట్లాడేస్తారు. ఇప్పుడు కూడా మీకు మొహమాటం అయితే విడిచిపెట్టరు, కానీ మీకు తెలియకుండానే మీరు మాట్లాడగలుగుతారు. చాలా స్పాంటేనియస్గా, చాలా మంచి వేలు అంటే నొప్పించక తానవ్వక అన్నట్లు అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా. అంటే వీళ్ళని ఇలా అంటున్నాను, వీళ్ళు హర్ట్ అవుతున్నారు అన్న విషయం, అవును కదా ఇలా అనకూడదు కదా, తప్పు కదా నేను అన్నదని వాళ్ళు రియలైజ్ అయ్యే విధంగా మీకు తెలియకుండానే మీరు మాట్లాడతారు. తర్వాత మీకే అనిపిస్తుంది ఏంటి ఇదంతా నేనైనా మాట్లాడింది అని అనిపిస్తుంది. ఆ టైంలో అలాగా మీ చేత మాట్లాడిస్తాడు గురు భగవానుడు. అంటే ఇదంతా ఏంటంటే మీకున్న లైఫ్లో చాలా సమస్యల్ని సాల్వ్ చేసే క్రమంలోనే గురు భగవానుడు ఇప్పుడు మీకు రక్షణ కలిగిస్తూ ఉన్నాడు. సంతానానికి సంబంధించిన చాలా మంచి సమయం, గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు. సంతానానికి సంబంధించింది మీ జ్యేష్ఠ సంతానం యొక్క వృద్ధిని మీరు చూస్తారు. అంటే సంతానం యొక్క అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు చదువుకుంటూ ఉంటే కనుక బాగా చదువుకోవడం, వాళ్ళ విద్యలో బాగా రాణించడం మీరు చూస్తారు. అంటే మీకు సంతానానికి సంబంధించి అది మీకు జ్యేష్ఠ సంతానం కనిష్ట సంతానం అలా అని కాదు, బట్ మీ సంతానానికి సంబంధించిన మంచి సమయం ఇది. దాంతోపాటు కనుక మీకు ఇప్పుడు ఏదైనా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే దానికి కూడా ఇది చాలా మంచి సమయము. మీ కోరికలు నెరవేరే సమయం కూడా ఇది. ధర్మబద్ధమైన ప్రతి కోరిక కూడా తీర్చడానికే ఇప్పుడు ఆయన సప్తమ దృష్టితో మీ పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు అనుకోకుండానే ఎవరైనా పాత స్నేహితులు కూడా కలిసే అవకాశం ఉంటుంది. పాత స్నేహితులు వస్తారు. ఇప్పుడంటే వాళ్ళని కలవడం వల్ల ఆనందం ఉంటుంది డెఫినెట్గా. పాత స్నేహితులు కావచ్చు, లేదా అసలు చాలా కాలం నుంచి వీళ్ళతో మాట్లాడట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సడన్గా వచ్చి కలుస్తారు, మాట్లాడతారు. ఫోన్లో కావచ్చు, లేదా పర్సనల్గా వచ్చైనా కలవచ్చు. ఇదే ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు అంటే దానివల్ల సంతోషం ఉంటుంది. ఎవరైనా పాత పరిచయస్తులు కలిస్తే సంతోషం అనిపిస్తుంది. అది కూడా మీకు ఆప్తులే కలుస్తారు, ఎవరో అంటే వాళ్ళు కలవరు. అది సంతోషం అనిపిస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అలా కలవడం వల్ల మీకు కొత్త ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. అంటే ఇప్పుడు కొంతమందిని కలవడం వల్ల మన లైఫ్ మారుతుంది. అంటే వాళ్ళ వల్ల డైరెక్ట్గా జరగకపోవచ్చు, బట్ వాళ్ళ యొక్క ఆరా మనకి శ్రీలక్ష్మిని ఇస్తుందా. ఇప్పుడు ఎదురింటి వాళ్ళు లైట్ వేస్తే మన ఇంట్లో వెలుగు పడ్డట్టు కొంతమందిని కలిస్తే వాళ్ళ ఆరా మన మీద పడుతుంది. అంటే ఇప్పుడు అలా పడేవాళ్ళని ఆయన మీకు కల్పిస్తాడు. ఇదేంటంటే మంచి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించే ఆరా. ఫైనాన్షియల్గా మంచి చేంజ్ చేసిన తర్వాత నుంచి మీరు చూస్తారు ఈ పాయింట్. డెఫినెట్గా ఈ 1 ఇయర్లో ఎప్పుడొకప్పుడు మీరు చూసే తీరుతారు. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ చూస్తారు. కొన్ని ఊహించిన ఆశ్చర్యకరమైన విషయాన్ని మీరు చూస్తారు. అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఎన్ని చూస్తారనేది. ఇది నాకే జరిగిందా అని ఆనందపడే విధంగా, అంటే ఆనందపడే చేంజెసే మీరు చూస్తారు. ఏదో బాధపడే చేంజెస్ అయితే మీరు చూడరు. అలాంటి చేంజెస్ని మీరు చూస్తారు. ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని పొగడవచ్చుగాక, మనల్ని అప్రిషియేట్ చేయవచ్చుగాక, ఒక్కొక్కసారి విమర్శించవచ్చుగాక, క్రిటిసైజ్ చేయవచ్చుగాక. సో ఈ 2 మనం నిందాస్తుతులకు అతీతంగా ఉండాలని చెప్తారు. అసలు ఇది మనం పక్కన పెట్టేస్తే
ఒక్కొక్కసారి చుట్టూ ఉన్న వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. కానీ చాలాసార్లు ఎలా ఉంటుందంటే చాలామందికి మనము అంత అనిపించదు. చుట్టూ ఉన్న వాళ్ళ పొగుడుతున్నారే కానీ అనిపించదు ఆ సంతృప్తి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని చూసి మనం ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే మూమెంట్ డెఫినెట్‌గా ఒకటుంటుంది. గురు భగవానుడి కృపతోటి ఈ సంవత్సరం. ఇది ఎక్కువ కూడా అవ్వచ్చు మీ జన్మజాతకంలో గురుబలం ఉంటే. ఇంకోవేళ మీ జన్మజాతకంలో గురుబలం లేకపోతే మిమ్మల్ని చూసి మీరు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే మూమెంట్‌నయితే డెఫినెట్‌గా జూపిటర్ బిస్టో చేస్తూ ఉన్నారు. దాన్ని పట్టుకోవడానికి అంటే దానికోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయగల అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఇవి సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉన్న ఫలితాలు. మిథున రాశిలో ఆయన సంచారము అన్ని రాశుల వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి. మీకు వీలైతే గురుచరిత్ర పారాయణం చేయడము, అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము, కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము. ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, దత్త చరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల సర్వావస్థలందు కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఏ కండిషన్లో ఉన్నా సరే నామజపానికి తప్పు ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే, మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారంలో ఆయన బచక్రంలో 3వ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్య యోగాన్ని మనందరం కూడా అందుకోవచ్చు. ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాలని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు. ఇలా మనమందరం కూడా గురు భగవానుడి యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు. జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి. ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి. వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు. ఇలా మన జీవితాన్ని జ్ఞాన సముపార్జనతోటి జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మనందరం కూడా నడుపుకోవాలని చెప్పి, జ్ఞానధనంతో అజ్ఞానం మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ స్వామి వారిని వేడుకుంటూ, శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ దత్త శరణం మమ, మంగళం, నమో భగవతే వాసుదేవాయ.